హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా డ్రైవింగ్ అన్నమాట. కొంచెం దూరమేలేండి. మీలో చాలామంది కూడా ఏంటంటే, అమూల్య గారు కార్ డ్రైవ్ చేస్తూనే ఉండండి మర్చిపోతారు అని చెప్పి. సేమ్ ఇంట్లో కూడా అంతే. లక్కీ, లవ్లీ, హరి ముగ్గురు అలానే అంటూ ఉంటారన్నమాట. ఏంటి నా డ్రైవింగ్‌లో హాయిగా కూర్చొని వస్తున్నావు, డ్రైవ్ చెయ్యు అంటారు హరి అయితే. ఇంక మళ్ళీ మా తమ్ముడోళ్ళు కూడా నువ్వు చెయ్యక్క డ్రైవింగ్ అంటే, సరే అని చెప్పేసి చేస్తున్నా అన్నమాట. అందుకే వీడియో క్లిప్ కూడా చేసాం. అండ్ వీడియో కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో, ఈరోజు వచ్చేసి మేమేంటంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్తున్నాం అన్నమాట ఊరికే చూడటానికి. అండ్ అక్కడ 108 టెంపుల్స్ ఉన్నాయి కదా! సో, మా తమ్ముళ్ళిద్దరూ వెళ్ళి కొంతసేపు అన్ని గుళ్ళు చూడటానికి, అలాగే మీ అందరికి కూడా వీడియో చూపించడానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది ఈరోజు సాటర్డే. ఇప్పుడు కాదు, చాలా లేట్ వ్లాగ్ ఇది. బట్ ఏం చేయను, చాలా లేట్‌గా పెడుతున్నాను. ఈ మధ్య రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టట్లేకపోతున్నాను కాబట్టి. కానీ ఇక నుండి మీకు ఖచ్చితంగా మార్నింగ్ 8:30కి అంతా వ్లాగ్ వచ్చేస్తది. అది ఏదైనా సరే. సో, నిజంగానే ప్రామిస్ చేస్తున్నాను. అస్సలు స్కిప్ చేయను. ఒకవేళ మరీ హెల్త్ బాగోలేకపోతే తప్ప ఎప్పుడు కూడా ఇంకా 8:30కి వ్లాగ్ అనేది వస్తది మీకు. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏదైనా సరే నా టైంకి నేను వీడియో పెట్టేస్తాను. మీకు చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ రావట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొనున్నా కూడా అసల ఛానల్‌కొచ్చి చెక్ చేసుకోవాల్సొస్తుంది అని అంటున్నారు. సేమ్ అండి. దానివల్లనే వ్యూస్ తగ్గిపోతున్నాయి. అందుకే వ్యూస్ అనేటివి పడిపోయాయి. ఎవరికి కూడా నోటిఫికేషన్ పోవట్లేదు. ఏంటో ఏమో యూట్యూబ్ కొత్త కొత్త యూట్యూబర్స్‌ని ప్రమోట్ చేస్తుందేమో మాలాంటి వాళ్ళందరిని వెనక్కి తోసేసి. సో, అంటే మేము ముసలాళ్ళం అయిపోయామన్నమాట యూట్యూబ్‌లో. ఏం చేస్తాం ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు మన టైం కాదనుకోవాలి అంతే. అంతకుమించి ఇంకేం చేయలేమన్నమాట. అంతే. నెక్స్ట్ ఇంక వెళ్ళిపోతున్నాం అన్నమాట. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చెప్పాను కదా! సో, ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. హరి అన్నారు మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ చాలా బావుంటదని చెప్పేసి. బట్ అంత నైట్ ఎందుకులే అని కొంచెం ఈవినింగ్ టైంలో బయలుదేరామన్నమాట. అంటే 4:00కి అలా వాటర్ షో ఉంటదని చెప్పేసి అన్నారు. బట్ ఏంటంటే మేము చాలా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళామండి. అక్కడ ఫోన్స్ అలౌ లేదు. వాటర్ బాటిల్ అలౌ లేదు. అలాగే మన బయట ఫుడ్ ఏది అలౌ లేదు. ఈవెన్ హ్యాండ్ బ్యాగ్ కూడా అలౌ లేదన్నమాట. దాంట్లో ఫోన్స్ ఉంటే అన్ని ఫోన్స్ ఇచ్చేసేయాలి. అన్నీ ఇచ్చేసేయాలి. కెమెరా అలౌ లేదు. ఏం లేదు. జస్ట్ మనం వెళ్లి చూడాలంతే. ఎంట్రీ ఫీ కూడా ఉంది. సో, అంటే దేవుని గుడి కాబట్టి చాలామంది ఫ్రీ అనుకోవచ్చు మేబీ. అందుకే చెప్తున్నాను. సో, మనకు ఇక్కడ ఏంటంటే మనీ కూడా పే చేయాలన్నమాట. ఊరికే వెళ్లి జస్ట్ చూడటానికి.
ఇవంతా చూసారు కదండీ! మనకు లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి ఇంక అన్నీ ఇచ్చేసి మనం వెళ్ళిపోవాలనమాట. ఇంక అక్కడ కొంతసేపు కూర్చొని ఇంక బయలుదేరేసాము. అక్కడ అంటే కెమెరా ఉంటే కొంతసేపు అవి ఇవి షూట్ చేసుకుంటే బిజీ అయిపోయేవాళ్ళమేమో గానీ మేబీ. సో, మా తమ్ముడోళ్ళైతే ఫాస్ట్‌గా వెళ్ళి టెంపుల్స్ అన్నీ చూసేసి వచ్చేసారు. మొక్కుకొని వచ్చారు చక్కగా చదువుకోవాలని. అండ్ ఎందుకెళ్లారు టెంపుల్‌కి అలా ఇలా క్వెషన్ చేయకండి. మేము మాత్రమే క్రిస్టియన్స్. మిగిలిన ఫ్యామిలీ అంతా కూడా హిందూస్. సో, మళ్ళీ చెప్తున్నాను అందుకే ఎవరో ఒకరు కావాలని నెగెటివ్ కామెంట్స్ పెడతారు. మీరు జీసస్‌కి విరుద్ధంగా చేస్తున్నారని. అలా అని, ఇలా అని. సో, మా ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ మీకు తెలీదు కాబట్టి కామెంట్ ఏం చేయకండి. ఓకేనా? వీడియో చూడండి. జస్ట్ చిల్ అవ్వండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ అంత సేపు ఉండడం ఎందుకని చెప్పి ఇంకెక్కడికన్నా వెళ్దాం ప్లేస్‌కి అని చెప్పి ఇంకా మామిడి తోటకొచ్చామన్నమాట. వెళ్ళేటప్పుడే చూసాము ఇక్కడ. మామిడి తోటకొచ్చాం కానీ బట్ కాయలన్నీ కూడా కోసేసన్నారన్నమాట. ఇంక లాస్ట్ ఉన్నాయంట. ఇవి కూడా కొన్ని కోసేసి కిందుంచారు. మేము డబ్బులిచ్చి కోసుకోవచ్చా అంటే పర్మిషన్ లేదండి అని చెప్పారన్నమాట. వేరే వాళ్ళకి ఇచ్చేసామని. అంటే ఈ తోట కాపరేమో మనకు చక్కగా అన్నీ చూపిస్తా ఇవి కాయలు మేడం ఇవి కోసుకోండి కావాలంటే అని చెప్తున్నాడు కానీ బయట అంటే వేరే వాళ్ళకి ఇచ్చిస్తారు వాళ్ళు అమ్ముకుంటారు కదండీ! వాళ్ళు బయట ఉన్నారు. ఆయనైతే మరీ బీభత్సంగా ఉన్నాడన్నమాట. అంటే ఒక కాయ కూడా కోసుకోవద్దు అన్నట్లు. కొంతమంది ఉంటారు కదా! సో, మనం ఎందుకు వేరే వాళ్ళ తోటలో చేయి పెట్టడం అని చెప్పేసి మేము కూడా ముట్టుకోలేదు వాటిని ఏం కూడా. సో, జస్ట్ వీడియోస్ తీసుకున్నాం. అలాగే పిల్లలు ఎంజాయ్ చేయాలనుకున్నారు కాబట్టి ఇంక చేస్తున్నాం అన్నమాట. లాస్ట్ టైం సెర్చ్ చేశారు బాగా హరిగారు. అంటే మామిడి తోటకి వెళ్ళాలని చెప్పి మ్యాంగో ఫామ్‌కి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ డబ్బులిచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చిన కాయలు కోసుకొని చక్కగా ఎంజాయ్ చేయడానికి. అంటే మనకు పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఇవన్నీ తెలుసు. బట్ పిల్లలకి తెలీదు కదండీ మామిడి తోటలు ఎలా ఉంటాయి. సో, మిగిలిన తోటలు ఎలా ఉంటాయని చెప్పేసి అప్పుడప్పుడు వీకెండ్ ఇలాంటివి తీసుకొనొస్తే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రెష్ ఎయిర్‌తో పాటు మంచిగా అన్నీ తెలుస్తూ ఉంటాయి అలా. సో, ఇవైతే అన్నీ చూసుకుంటా వీడియోస్ తీసుకుంటా వచ్చాము. కాయలు కూడా లేవు పెద్దగా అసలు. అయితే ఇక్కడ ఒక కాయ కోసుకొని తింటున్నాం అన్నమాట. సో, తినమని చెప్పారు ఆయన. అందుకని చెప్పి దానికి కూడా డబ్బులు పే చేశాను. సో, నేను అందులోను కొంచెం ఏంటంటే రోషం ఎక్కువ అంటారు కదా! ఏదన్నా ఎవరైనా వద్దు అంటే ఆహ్, ఆ మాట తీసుకోలేనన్నమాట. ఎందుకు అనవసరంగా వాళ్ళ దగ్గర మాట పడాలి అని మనం మాట పడకుండా చూసుకుంటాం అట్లా. సో, 10 రూపీస్ ఏమో ఇచ్చాను ఆ కాయకి. అలా చక్కగా తినుకుంటా ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇవే ఏంటన్నా ఏం చెప్పారు? దసరి. ఇవి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయో. దసరా లాగా పేరు అంటే ఇవి ఒత్తుకొని తింటారేమో నార్మల్గా జ్యూస్కి. ఇవి కాయ సైజ్ వస్తాయా ఇంతే ఉంటాయా? ఇంకా జర పెద్ద వస్తుంది అంటే ఇదే సైజ్ ఉంటుంది ఇది. అది కొంచెం పెద్ద కాయలాగా. అంటే ఒక చెట్టు అని వేస్తారా అన్న లేకపోతే ఏవో అయితే వేస్తారు దేనికి కాయలు కాస్తే అట్లానా? అంటే ఫస్ట్ బంగినపల్లి ఉండే మొత్తం తర్వాత ఇవి వేసినాం ఇవి చచ్చిపోయినాయి పెద్దవి. ఇవేంటివి ఇవి? మల్లిక ఇది. మల్లిక. మామిడికాయలో కూడా మల్లిక. అంటే ఇది ఇంకా వస్తుందేమో పెద్ద కాయ. రాదు ఇక పండుకే వస్తుంది. అంటే చెట్లో పండనిస్తారా లేకపోతే కాయలుగా ఉన్నప్పుడు తీసి మగ్గేసేస్తారా? ఇప్పుడు మొత్తం జర మగ్గానికి రానే తీసి మగ్గేస్తారు. ఏమన్నా కొనుక్కోవాలంటే బయట కొనుక్కోవాలా అంతేనా? మీకు కావాలంటే తెంపి తూకం ఇచ్చి ఇస్తారా? ఆ లెక్క మాకు ఇది పండుగ రాలేదు. అదే ఒక్కటన్నా టేస్ట్ చేద్దాం ఆ కాయ అని ఆశ. కాయ తినలేదు అంటే చాలా పుల్ల ఉంటుంది. అమ్మో మేము అసలు పులుపు తినలే. పండ్లు కొరిగిపోతే అట్లుంటుంది కాయ. మీ డాడీ చూడండి ఎక్కడ ఉన్నారు. కేజీ ఎంత ఉన్నాయి? 100 ఎట్లా ఇస్తారు వాళ్ళు ఎందుకు బాగా వెళ్ళాడు? డాడీ ఇక్కడే ఉండొచ్చు. మమ్మీ అక్కడ చూడు మమ్మీ కొంచెం ఎల్లోగా ఉంది. అది మల్లిక అంట పచ్చికాయ అంట బద్ది చిన్నది. దాన్ని ఇప్పుడు తినలేమంట అసలు. ఇవి కూడా సేమేనా? కాయ చూస్తే సేమ్ అనిపిస్తుంది. తోట కాపర్ని అడుగుతూ చక్కగా కొన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకుంటా ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ముందుగా వస్తే కోసుకొని ఇస్తారా లేదా ఇవన్నీ కూడా. సో, ఇదంతా కూడా మ్యాంగో ఫార్మ్సే ఉన్నాయండి చాలా వరకు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళే రూట్లో ఎవరైనా అంటే సరదాగా చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు మేబీ.
బట్ మేమైతే నెక్స్ట్ ఇయర్ ఇంకొక మ్యాంగో ఫామ్కి వెళ్తాం. అక్కడైతే మనం డబ్బులు ఇచ్చి కోసుకోవచ్చు అన్నమాట కాయలు. సో ఇవన్నీ మల్లిక అంట. అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి మేడం అని చెప్పారు. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము, ఇంటికి వచ్చేస్తున్నాము. అంటే కొంచెం టైం ఇక్కడే ఉన్నాం. బట్ 7 o'clockకే 6కో బయలుదేరేసాము. మళ్ళీ మామిడి తోట కదండి, పాములు వస్తాయని భయం. పాములు ఏం లేవు కానీ, అంటే లేవంటారు కానీ వాళ్ళు, మనకు తెలియదు కదా. సో చీకటి పడితే మాత్రం పందికొక్కులు వస్తాయి మేడం అని చెప్తున్నారన్నమాట. పెద్ద పెద్ద అడవి పందులు వస్తాయని చెప్తున్నారు. ఎందుకులే ఎంత రిస్క్ చేయడం, అంత నైట్లో మేమేం చేస్తాం మామిడి తోపులు అని చెప్పేసి ఇంక జల్దీ బయలుదేరేసామన్నమాట. ఇంకెక్కడికైనా వెళ్దామా అని అంటే పిల్లలు వద్దనేసారు. వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళ సరదా తీరిపోయింది ఆ తోటంతా తిరిగేసరికి. ఇంకా హరిగారేమో షూట్ చేయట్లేదు నన్ను అనేసరికి ఇంకా ఆయన్ని కూడా నేను షూట్ చేసేసి ఇంటికి వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ వచ్చి వంట చేయాలి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా నేను వీడియో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఆ పనులన్నీ చేసుకోవాలి కాబట్టి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.